ఒక చిన్న కథ. మట్టి గోడలు, గుమ్మం ముందు ముగ్గు, పేడతో పూసిన నేల, కుండల్లో నిల్వ ఉంచిన నీరు. కొంగ కూయగానే రాము నిద్రలేస్తాడు. చేతిలో గిన్నె తీసుకొని బావి దగ్గరకు నీళ్లు తీసుకెళ్తాడు. అమ్మ లక్ష్మికి సహాయం చేస్తుంది. బామ్మ దీపం వెలిగించి దేవుడికి హారతిస్తుంది. మధ్యాహ్నం గంట మోగగానే పిల్లలు పాఠశాలకు పరుగులు. చిన్న ప్రభుత్వ పాఠశాల, చెక్కబల్లలు, నల్లపలక. మధ్య విరామంలో చెట్టు నీడలో కూర్చుని అందరూ కలిసే భోజనం చేస్తారు. లక్ష్మి సరోజాతో కలిసి కూరగాయలు కోస్తుంది. పిల్లలు వర్షంలో తడుస్తూ ఆడుకుంటారు. లక్ష్మి కాగితం పడవను వదులుతుంది. అమ్మ రాగిసంగటి, పప్పు, వాసన. ఇల్లు నిండుతుంది. నారాయణగారు ఎద్దులతో పొలం దున్నుతున్నారు. మొదట నేల దున్నడం, తర్వాత విత్తనాలు చల్లడం, కాలువల ద్వారా నీరు పెట్టడం, మధ్యలో కలుపు తీసేయడం, చివరికి పంటకోత. ప్రతి గింజలో రైతు చెమట ఉంటుంది. ఆడవాళ్లు తలపై కుండలు పెట్టుకుని నీళ్లు తెస్తారు. రాత్రి చీకటి పడుతుంటే ఇంటిలోపల నూనె దీపం వెలుగుతుంది. అందరూ వలయంగా కూర్చుని భోజనం. అమ్మ అన్నం వేస్తుంది. రాత్రికి చిన్న పండుగ, పాటలు, నవ్వులు, ఆనందం. పల్లెటూరి జీవితం సింపుల్, కాని నిజమైన సంతోషం అక్కడే ఉంటుంది.